హలో హాయ్ వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. సో టార్గెట్ సైకాలజీ సిరీస్లో భాగంగా మనకి ఇది 7th వీడియో. సో ఇంకా ఎవరైనా కూడా ప్రీవియస్ వీడియోలు కింద చూడనట్లయితే సో తప్పకుండా మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ యొక్క లింక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సో ఈ సిరీస్ని కంటిన్యూ చేసి ఈ యొక్క వీడియోని కూడా మీరు కంటిన్యూ చేయాల్సిందిగా తెలపడమైనది. ఇంకో విషయం ఏంటంటే మనకు వ్యూస్ కూడా వస్తున్నాయి. సో కాబట్టి సో సబ్స్క్రైబర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది మనకు సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ని చూస్తున్నారు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నా యొక్క ఎఫర్ట్ని గమనించి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇకపోతే మనకు ఈ వీడియోలో ఈరోజు మనం భాషా వికాసం అంటే ఏమిటి, సో భాషకు సంబంధించినటువంటి సో ఏ సిద్ధాంతాలని శాస్త్రవేత్తలు మనకు ప్రతిపాదించారు, మరియు భాషకు సంబంధించి ఏమేమి సిద్ధాంతాలకు సంబంధించి సో ఏ సిచ్యువేషన్లో పిల్లలు ఏ విధంగా మనకు సో ఎటువంటి భాషను గ్రహిస్తారు, సో వాళ్ళు ఏ విధంగా మాట్లాడతారు అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా అయితే తెలుసుకుందాము. సో మొదటగా మనకు సో భాషా వికాసం, సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఏంటో మొదటగా గమనిద్దాం. సో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే అర్థం ఏంటంటే వివిధ పదాలను ఉపయోగిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ సో ఆ వాటి ద్వారా తన యొక్క అంటే వ్యక్తి యొక్క ఆలోచనలను, కోరికలను మరియు భావజాలాన్ని, ముఖ్యంగా అంటే వ్యక్తి తను ఏమైతే అనుకుంటున్నాడో తన యొక్క భావం ఏదైతే ఉందో ఆ భావజాలాన్ని సో ఎదుటి వ్యక్తికి అంటే ఇతరులకు అర్థమయ్యేలా, వెరీ ఇంపార్టెంట్, మనకి అర్థమయ్యేలా వ్యక్తపరచడం మరియు సో ఇతరులకు సంబంధించినటువంటి భావాలు, వారి యొక్క అభిప్రాయాల్ని మనం అర్థం చేసుకోవటానికి ఉపయోగపడేటువంటిదే మనకు భాషా వికాసం అని చెప్పవచ్చు అనమాట. అర్థమైందే? మనకు భాషా వికాసం అంటే సో వ్యక్తి తను వివిధ పదాలను ఉపయోగిస్తూ వాక్యాలను అర్థవంతంగా నిర్మాణం చేస్తూ సో వాటి ద్వారా మనకు తన యొక్క ఆలోచనలను మరియు కోరికలను, తన యొక్క భావాన్ని అంటే తను ఏమైతే చెప్పాలని అనుకుంటున్నాడో తన యొక్క భావాన్ని ఇతరులకు అర్థమయ్యేలా వ్యక్తపరచడం భాషా వికాసం అంటే. అలాగే మనకి ఇతరుల యొక్క ఆలోచనలని అర్థం చేసుకోవడం అంటే సంగ్రహించి దాన్ని మనం అర్థం చేసుకోవడం అనమాట. సో దీన్ని మనం భాషా వికాసం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి భాషా వికాసంలో మనకు 4 దశలు అయితే ఉన్నాయన్నమాట. సో అందులో మొట్టమొదటి దశ మనకి పూర్వ భాషా దశ. ఇది పుట్టినప్పటి నుంచి మనకి 4 నెలల వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ముద్దు పలుకుల దశ. ఇది వచ్చేసి 4 నెలల నుంచి మనకి 12 నెలల వరకు ఉంటుంది. మొదటిది వచ్చి పూర్వ భాషా దశ, ఇది పుట్టినప్పటి నుంచి 4 నెలల వరకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ముద్దు పలుకుల దశ, ఇది 4 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి శబ్ద అనుకరణ దశ. ఇది పిల్లలు సంవత్సరం వయసు నుంచి 1.5 సంవత్సరం వరకు ఉండేటువంటి కాలాన్ని మనం శబ్ద అనుకరణ దశ అని చెప్పి మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి శబ్ద గ్రాహ్యక దశ అంటారు. ఇది 1.5 సంవత్సరం పైన ఉన్నటువంటి పిల్లల్లో ఉండేటువంటి ఈ దశ అనమాట. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ దశల గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదట మనకి పూర్వ భాషా దశ. ఈ పూర్వ భాషా దశని మనం ఇంకో విధంగా ఏం చెప్పవచ్చు అంటే ప్రాగ్ భాషా దశ అని కూడా చెప్పవచ్చు అనమాట. ఇదేంటంటే ప్రాగ్ భాషా దశ అని చెప్పి చెప్పవచ్చు అనమాట. ఇందులో వచ్చి మనకు పిల్లలు ఏం చేస్తారంటే సో వాళ్ళు అంటే పుట్టినప్పటి నుంచి మనకు 4 నెలల్లో పిల్లలు ఎట్లుంటారు మనకి మామూలుగా అంటే వాళ్ళు ఏదైనా చెప్పడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ ఏం కుదరదు వాళ్ళకి. అంటే వాళ్ళు అర్థరహితమైనటువంటి ఆ యొక్క శబ్దాలను చేస్తుంటారు చూడు, ఆ యొక్క శబ్దాలని చేయటం అనేటువంటిది మనకు ఈ యొక్క పూర్వ భాషా దశలో మనం గమనించవచ్చు అనమాట. అంటే వాళ్ళ యొక్క స్వరపేటకు సంబంధించినటువంటి ఈ యొక్క కండరాలు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి డెవలప్ అయితే అయి ఉండవు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి. అంటే వాళ్ళు ఏడవటం,
మరియు నవ్వటం వంటివి వాళ్ళు నార్మల్గా అంటే వాళ్ళకు సహజ సిద్ధంగా వాళ్ళు చేస్తారే తప్ప అదేదో భాష వచ్చినట్టుగా వాళ్ళు అదైతే చేయరు అనమాట. ఏ దశలో పూర్వ భాషా దశ, దాన్నే మనకు భాషా దశ అని కూడా చెప్తారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ముద్దు పలుకుల దశ. ముద్దు పలుకుల దశ అనమాట. ఈ ముద్దు పలుకుల దశ మనకి 4 నుంచి మనకి 12 నెలల వరకు మధ్య ఉంటుందన్నమాట. ఈ ముద్దు పలుకుల దశలో పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే, సో ఈ యొక్క అంటే మనం 4 months నుంచి 12 months ఉన్నటువంటి పిల్లల్లో మనం ఏం గమనించామంటే, పిల్లలు కొంచెం అంటే వాళ్ళ యొక్క ఆ భాషా వికాసం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే మనకి, సో కొంచెం కొంచెం అంటే తత్త, నన్న, పప్ప అని చెప్పి అంటారు కదా, చిన్న చిన్న వర్డ్స్ అంటే సింగల్ అంటే హచ్చులు హల్లులతో కూడినటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో, ఏమంటే వీడు ప అని, పప్ప అని, త అని, త త త అని, అర్థమైందా, ప పప్ప అని, న న న అంటారు కదా. సో అట్లా అనమాట. సో అటువంటి సైగలు చేస్తారు కదా, ఆ సైగలు చేసేటువంటి ఈ స్టేజ్ ఉంటుంది చూడండి, దాన్ని మనం ముద్దు పలుకుల దశ అని చెప్పి అంటారు. ఈ యొక్క సైగలు అంటే పిల్లవాడు ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు అనేటువంటి వాళ్ళు సైగలు అంటే సంజ్ఞల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైనా కూడా వాళ్ళకు కావాల్సినటువంటి దాని అంటే ఇంగితాలు అంటారు అన్నమాట. దాన్ని ఇంగితాలు దీన్ని మనం ఇంగ్లీష్లో గెషర్స్ అంటే సంజ్ఞల ద్వారా తెలియజేస్తారనమాట. సో అర్థమైందా, ఈ ముద్దులు పలుకుల దశని మనము ఇంగితాలు వచ్చేటువంటి దశ అని కూడా చెప్తారు. దీంట్లో వచ్చేసి హచ్చులు హల్లులకి సంబంధించినటువంటి సింగిల్ లెటర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పిల్లలు పలకడం అనేటువంటి జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి శబ్ద అనుకరణ దశ. ఈ శబ్ద అనుకరణ దశ మనకి సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం మధ్య ఉంటుందని అయితే తెలుసుకున్నాం కదా. ఈ శబ్ద అనుకరణ దశ అంటే అర్థం ఏంటంటే, శబ్దాన్ని అనుకరణ చేస్తారనమాట. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు తల్లిదండ్రులు మరియు ఇంట్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళు ఏదైనా కూడా మాట్లాడుతున్నప్పుడు ఆ యొక్క శబ్దాలు ఏవైతే వాళ్ళు చేస్తారో వాటిని ఉన్నట్టుగా వాళ్ళు అనుకరణ చేస్తారు చూడండి. సో అందుకే మనకు ఈ దశని మనకు శబ్ద అనుకరణ దశ అంటారు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏదైనా కూడా పిల్లలకి స్పీచ్ థెరపీ అంటే స్పీచ్ని మనం బోధించడానికి మనం అంటే పిల్లలు మాట్లాడడానికి మనం ప్రయత్నం చేస్తుంటాం కదా. సో నాన్న ఇది చెయ్యి, నాన్న ఇట్లా మాట్లాడు, బాబా ఇట్లా మాట్లాడు అని చెప్పి అంటాం కదా. తల్లి తండ్రి అంటే నాన్న, అవ్వ, తాత అని అంటాం కదా. సో మనం పలికినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని అనుకరణ చేసి అదే విధంగా పిల్లలు కూడా చేసే విధంగా ఈ యొక్క దశలో ఉంటుందన్నమాట. అంటే పిల్లలంటే ఈ దశలో వచ్చేసి వాళ్ళు నాన్న, తాత, అవ్వ, నాన్న, తాత, అవ్వ, మామ, అత్త. సో పిల్లలకి మామూలుగా అంటే జనరలైజ్గా పూర్వకాలంలో అవ్వలు ఏం చెప్తారంటే, పిల్లలకి తొందరగా అత్త అనే మాట తొందరగా వస్తుందని, మళ్ళీ తాత అనే మాట తొందరగా వస్తుందని చెప్పి అంటుంటారు కదా. సో అది వచ్చేసి ఈ స్టేజ్లో అనమాట. 1 year నుంచి 1.5 year ఉన్నటువంటి పిల్లల్లో అయితే మనము ఈ యొక్క 2 అక్షరాలు అంటే 2 అక్షరాలని కలిపి శబ్ద అనుకరణ అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు మాట్లాడే భాష ఏదైతే ఉంటుందో మనం దాన్ని అనుకరణ చేయటం ద్వారా పిల్లలు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క దశలో మనకు ఇట్లా తాత, నాన్న, అమ్మ, అవ్వ అనేటువంటి పదాలని మాట్లాడగలుగుతారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శబ్ద గ్రాహ్యక దశ. ఇంకోటి ఏంటంటే మనకు ఈ శబ్ద అనుకరణ దశలో పిల్లలకి ఈ యొక్క థ్రోట్ అంటే ఈ యొక్క గొంతు కండరాలు అనేటువంటివి సో ఒక రకంగా మనకు పిల్లలకి అభివృద్ధి అయితే చెందుంటాయి. ఏ దశలో? శబ్ద అనుకరణ దశలో. అందుకే వాళ్ళు 2 లేదా 3 అంటే రెండు అక్షరాలకు సంబంధించినటువంటి పదాలని పలకడం అనేటువంటిది ఈ యొక్క దశలో వాళ్ళు చేస్తారన్నమాట. నెక్స్ట్ శబ్దగ్రాహ్యక దశలోకి వచ్చేదానికి పిల్లల యొక్క ఈ యొక్క మెడ కండరాలు కొంచెం బాగా అభివృద్ధి చెంది పిల్లలు వచ్చేసరికి సో అంటే పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటల్ని వాళ్ళని అర్థం చేసుకొని సో దానికి సంబంధించినట్టుగా వాళ్ళు పిల్లలు మాట్లాడడం, సో నాకు ఇది కావాలా అంటే నాకు దాన్ని చూపిస్తూ సైకిల్ చేస్తూ అది ఇది అని చెప్పి తాత, నాన్న, అమ్మ అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఈ శబ్ద గ్రాహ్యక దశలో మనము
గమనించవచ్చు. మీకు అర్థమైందే? సో మనకు వచ్చి భాషా వికాసంలో మనకు 4 దశలు ఉంటాయి. అందులో వచ్చేసి పూర్వ భాషా దశ, దీన్ని మనం ప్రగ్భాషా దశ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ముద్దు పలుకుల దశ, ఇది వచ్చేసి మనకు ఇంగితాలు ఏర్పడేటువంటి దశ అని చెప్పి, అంటే పిల్లలు సంజ్ఞల ద్వారా వాళ్ళ యొక్క భాషని వాళ్ళు వ్యక్తపరుస్తారు అన్నమాట. సంజ్ఞల ద్వారా దాన్ని మనం ఇంగితాలు అని చెప్పి అంటారు. నెక్స్ట్ వచ్చి శబ్దాన్ని అనుకరణ ద్వారా, అంటే ఇతరులు మాట్లాడిన దాన్ని తను కూడా మాట్లాడడం ద్వారా శబ్ద అనుకరణ దశ అని చెప్పి మనకు 1 సంవత్సరం నుంచి 1.5 సంవత్సరం మధ్య ఉంటుంది. నెక్స్ట్ శబ్ద గ్రాహ్యక దశ అనేటువంటిది మనకు 1.5 సంవత్సరం పైన అయితే మనకి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి ఈ యొక్క భాషా వికాసంలో ఈ యొక్క పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి కొన్ని మైల్ స్టోన్స్ ఉంటాయన్నమాట. ఒక సర్టన్ ఏజ్ వరకు పిల్లల యొక్క వాళ్ళకి మైల్ స్టోన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవేంటో మనం ఇప్పుడు గమనిస్తాం. ఫస్ట్ సో మొట్టమొదటిగా వచ్చి పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సో తన తల్లి యొక్క వాక్కుని 7 రోజుల్లో పుట్టిన 7 రోజుల్లో వాళ్ళు తన యొక్క తల్లి వాక్కుని అయితే వాళ్ళు గమనించగలరు. అంటే తన తల్లి మాట్లాడుతుంది అనేటువంటి వాక్కుని తను 7 రోజుల్లో గమనించగలరు. అదే తండ్రి యొక్క వాక్కుని, అంటే తండ్రి మాట్లాడుతున్నప్పుడు మరియు ఇతరులు మాట్లాడుతున్నప్పుడు సో తండ్రి మాటకి ఇతరుల మాటకి తేడాని గమనించగలడు. ఎప్పుడు? అది 2 సంవత్సరాల తర్వాత. పిల్లలు 2 సంవత్సరాల వయసులో ఇతరులకి మరియు తన తండ్రి యొక్క వాక్కుకి మధ్య తేడాని అర్థం చేసుకుంటారు. అర్థమైందే? తల్లి వాక్కు అయితే పుట్టిన 7 రోజులకే మనకు పిల్లలకి అర్థమవుతుంది. తన తండ్రి వాక్కు మాత్రం, అంటే తన తండ్రి వాక్కుని మళ్ళీ ఇతరుల వాక్కుతో వాళ్ళు తేడాని అర్థం చేసుకునేది 2 సంవత్సరాల నుంచి పిల్లలకైతే ప్రారంభమవుతుంది అనమాట. నెక్స్ట్ పిల్లలు 10 నుంచి 14 నెలల మధ్యలో ఒక లేబుల్ లాంటి పదాలని ఉపయోగించగలరు. లేబుల్ లాంటి పదాలు ఇక్కడ చూడు, 10 నుంచి 14 నెలలు అంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళకి 1.5 year అన్నమాట. సో 1.5 year అంటే మనం ఇక్కడ చెప్పుకున్నాం కదా శబ్ద అనుకరణ దశ అని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఈ దశలో వాళ్ళు ఏమి మాట్లాడగలుగుతారు? లేబుల్ లాంటి మాట అంటే నాన్న, తాత, అవ్వ, మామ, అత్త అనేటువంటి పదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక లేబుల్ లాంటి పదాలు అనమాట. సో అలాంటి పదాలని పిల్లలు 10 నుంచి 14 నెలల కాలంలో పిల్లలైతే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం నుంచి, అంటే 1 year నుంచి 1.5 అంటే 18 నెలలు, 12 నెలల నుంచి 18 నెలల మధ్య కాలంలో 2 పదాలను గల వాక్యాలు ఏవైతే 2 పదాలు ఉన్నటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో వాటిని మాట్లాడగలరు అన్నమాట. 2 పదాలు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, ఇట్లరా, అట్లా. సో వాళ్ళు ఆ యొక్క, అంటే వాళ్ళకు ఉన్నటువంటి భాషా వికాసం అనేటువంటిది సో మనకు క్లారిటీగా మనకు వాయిస్ అనేటువంటిది రాకపోయినా కూడా మనం ఆ యొక్క మార్పునైతే మనము ఈ 12 నుంచి 18 నెలల్లో మనము స్పష్టంగా అయితే గమనించగలం అనమాట. నెక్స్ట్ వచ్చేసి 18 నెలలు నిండిన పిల్లలకి తర్వాత ఉన్నటువంటి పిల్లల్లో వాళ్ళు నామవాచక పదాలు, ఇందాక మనం చెప్పుకున్నా అమ్మ, నాన్న, తాత, సో అటువంటి, మరియు వచ్చేసి నామవాచక పదాలు మామ అట్లా ఉంటారు కదా. సో అటువంటి నామవాచక పదాలు అంటే పిల్లలు పేర్లు ఉంటాయి కదా, నాన్న పేరు విజయ్ అయితే విజయ్ అని, అమ్మ పేరు గంగా అయితే గంగా అని చెప్పి, సో అటువంటి నామవాచక పదాలని పలకడానికి 18 నెలల వయసులో పిల్లలకి ఆ యొక్క డెవలప్మెంట్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆ పిల్లవానికి ఏదైతే ప్రాధాన్యత కల వ్యక్తులు ఎవరైతే ఉంటాయో సో వారి యొక్క పేర్లని కూడా ఈ వయసులో ఆ పిల్లలు చెప్తారనమాట. సో నామవాచక పదాలని మరియు ప్రాధాన్యత కల వ్యక్తుల యొక్క పేర్లని 18 నెలల కాలంలో పిల్లలైతే మాట్లాడగలుగుతారు. సో ఆ యొక్క డెవలప్మెంట్ అయితే జరిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకు మరీ ముఖ్యంగా, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు తరచూ అడిగేటువంటి భాషా వికాసంలో తరచూ అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, సో భాషా వికాసానికి సంసిద్ధత గల వయసు ఎన్ని సంవత్సరాలు అని చెప్పి అడుగుతారు. చాలాసార్లు టెట్లో అడిగారు, మరియు డిఎస్సిలో కూడా అడిగినారు అనమాట. సో భాషా వికాసానికి సంసిద్ధత గల వయసు అనేటువంటిది మనకు పిల్లల్లో 1.5 సంవత్సరం నుంచి మనం చెప్పుకోవచ్చు, లేదా 18 నెలల నుంచి మనం చెప్పుకోవచ్చు. సో భాషా వికాసానికి సంసిద్ధత గల వయస్సుని మనము 1.5 సంవత్సరం లేదా 18 నెలల
వయసు నుంచి పిల్లలు సంసిద్ధత అనేది కలిగి ఉంటారని చెప్పి మనం తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి పిల్లలు ఇంకా మనం క్లారిటీగా మనం చూసుకుంటే పిల్లలు 2 సంవత్సరాల కాలంలో 2 లేదా 3 పదాలు గుర్తుపెట్టుకొని మాట్లాడడం జరగడం అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 3 సంవత్సరాల కాలంలో 4 నుంచి 5 రకాలైనటువంటి పదాలను కలిపి మాట్లాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 4 సంవత్సరాలు అంటే 4 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు ఎట్లా ఉంటారంటే మనకు భౌతిక అంటే వస్తువుల యొక్క భౌతిక పరమైనటువంటి సంబంధాలని అర్థం చేసుకొని సో వాటి మధ్య తేడాని అంటే పై కంటే ఏంది, కింది కంటే ఏంటి, పక్క కంటే ఏంది, అటుపక్క కంటే ఏంది అనేటువంటి భావనలు ఏవైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకొని వాళ్ళు ఆ యొక్క మాటల్ని మాట్లాడతారు అనమాట. ఎప్పుడు అది 4 సంవత్సరాలకి పైన ఉన్నటువంటి పిల్లలు అనమాట. సో మనకి ఇప్పుడు భాషా వికాసానికి సంబంధించి మనం దానికి ఉన్నటువంటి దశలు సో మరియు పిల్లలు పొందేటువంటి మైల్ స్టోన్స్ మనం తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు భాషా వికాసానికి సంబంధించి మనకు చాలా వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి సో ఈ భాషా వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు, మరి యొక్క ఆ భాషా సిద్ధాంతానికి సంబంధించినటువంటి థియరీ ఏంటో గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనము. సో ఈ భాషా వికాసాన్ని మనకు ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరంటే నోమ్ చామ్స్కీ. ఈయన భాషా సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించాడు అనమాట, నోమ్ చామ్స్కీ. సో ఈయన వచ్చేసి మనకు అమెరికా దేశానికి చెందినటువంటి లింగ్విస్టిక్స్ చూడండి, అమెరికా దేశానికి చెందినటువంటి లింగ్విస్టిక్ ప్రొఫెసర్ అంటే భాషకు సంబంధించినటువంటి ఆ యొక్క శాస్త్రంలో పట్టభద్రుడు అనమాట ఆయన. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి లింగ్విస్టిక్స్ సైకాలజిస్ట్ అనమాట సార్, లింగ్విస్టిక్స్. నెక్స్ట్ వచ్చి ఇతన్నే మనము ఆధునిక భాష ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని చెప్పి అంటాం. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్, వెరీ 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 ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ ఎవరిని? నోమ్ చామ్స్కీని మనం. సో ఈయన ఏం ప్రతిపాదించాడు అసలు అంటే ఈ భాషా వికాసానికి ఇతనికి ఏం సంబంధం, ఇతను ఏం ప్రతిపాదించాడు అంటే ఆయన వచ్చేసి నేటివిస్ట్ దృక్పథం అనేటువంటి దాన్ని ప్రతిపాదించాడు. సో ఈ నేటివిస్ట్ దృక్పథం అంటే ఏంటి? నార్మల్గా ఇతరులు శాస్త్రవేత్తలు ప్రతిపాదించినటువంటి ఆ యొక్క సిద్ధాంతం ఏంటో మనం చూద్దాం. సో మొట్టమొదటిగా మనకు నార్మల్గా ఏముంటుందంటే సాంప్రదాయ భాషా సిద్ధాంతం అంటే సాంప్రదాయ వ్యాకరణ సిద్ధాంతం అంటారు. ఇది ట్రెడిషనల్ గ్రామర్ మెథడ్, ఇది సాంప్రదాయ భాషా సిద్ధాంతం. సో దీని ప్రకారం మనకు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలైనటువంటి బండూరా ఏమంటాడంటే పిల్లలు అనుకరణ ద్వారా అంటే నేర్చుకోవటం ద్వారా భాషను నేర్చుకుంటాడు అంటాడు. బాండూరా ఏమంటాడంటే పిల్లలు అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అంటారన్నమాట. ఎవరు? బండూరా. నెక్స్ట్ బిఎఫ్ స్కిన్నర్, ఈయన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త బిఎఫ్ స్కిన్నరు పిల్లలు నిబంధన ద్వారా భాషని నేర్చుకుంటారు అని చెప్పి చెప్పారన్నమాట. ఎందులో? సాంప్రదాయ భాషా సిద్ధాంతంలో. దాని ప్రకారం వీళ్ళు సాంప్రదాయ భాషా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే బండూరా ఏమంటారు? పిల్లలు అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అంటే ఇతరుల వ్యక్తులు అందరూ మాట్లాడుతుండడం దాన్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అంటారు. స్కిన్నర్ ఏం చెప్తారు? నిబంధన ద్వారా అంటే నువ్వు ఇలా వాళ్ళకి నేర్పిస్తే పిల్లలు ఇలా నేర్చుకుంటారు అనేటువంటి నిబంధన ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అని చెప్పి మనకి బిఎఫ్ స్కిన్నర్ చెప్పారు. కానీ మన నోమ్ చామ్స్కీ ఏం చెప్పారు అంటే సో పిల్లలు అనేటువంటి వారు అంటే ఎవరైతే పిల్లలు అనేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు పుట్టుక నుంచే అంటే తల్లి గర్భం నుంచే మన యొక్క అనువంశికత ద్వారా పిల్లల్లో ఆ యొక్క భాషా వికాసం అనేటువంటిది జరిగింటుంది అని ఈ యొక్క నోమ్ చామ్స్కీ తన యొక్క భాషా సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. చూడండి, బాగా గమనించండి, మనకు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో సాంప్రదాయ భాషా సిద్ధాంతం ప్రకారం పిల్లలు నేర్చుకుంటారు, నేర్చుకోవటం ద్వారా భాషని అభ్యసిస్తారనమాట. అర్థమైందా? ఈ స్కిన్నర్ ద్వారా నిబంధన అంటే మనము మాటికి చెప్పడం ద్వారా అంటే ఇలా చెయ్యి, ఇలా మాట్లాడు అనేటువంటి ఆ నేర్చుకోవడం అని చెప్పి చెప్తారు. సో దాని ద్వారా వాళ్ళు భాషను నేర్చుకుంటారు. కానీ ఈయన ఏమంటున్నారు నోమ్ చామ్స్కీ?
చూడు, మానవులకి ముందే ప్రోగ్రామ్ చేయబడినటువంటి వ్యాకరణ నియమాలతో పుట్టి సో వాటి ఆధారంగా భాషను నేర్చుకుంటారు అని చెప్పి చెప్పాడు ఈయన. ఎవరు? నోమ్ చామ్స్కీ. చూడండి, మానవులు ముందే ప్రోగ్రామ్ చేయబడినటువంటి వ్యాకరణ నియమాలతో పుట్టి దాని ఆధారంగా భాషను నేర్చుకుంటారు. అంటే అనువంశికతల ద్వారా ఆల్రెడీ ఆ పిల్లల్లో ఆ యొక్క భాషకు సంబంధించినటువంటి ఆ యొక్క ఏదైతే మనకు వికాసం ఉంటుందో అది పుట్టినప్పటి నుంచే ఉంటుంది అని చెప్పి మనకు నోమ్ చామ్స్కీ తన సిద్ధాంతంలో మనకు చెప్పారనమాట. సో దీన్నే అతను ఏమన్నాడంటే, మనకు సార్వత్రిక వ్యాకరణం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ యొక్క క్వశ్చన్ని మనకు అడిగారు. నోమ్ చామ్స్కీ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటారు. భాషా సిద్ధాంతంలో మనకు ఆయన సార్వత్రిక వ్యాకరణాన్ని తను ప్రతిపాదించాడు. ఈ సార్వత్రిక వ్యాకరణాన్ని మనం ఏమంటామంటే, సో మనకు యూనివర్సల్ గ్రామర్ అని చెప్పి అంటాం. దీన్ని మనం యూనివర్సల్ గ్రామర్ సో ఈ సార్వత్రిక వ్యాకరణం అంటే ఏంటంటే, మనకు ఇందాక చెప్పాను కదా, చూడు, శిశువు పుట్టుకతోనే భాషా సామర్థ్యాన్ని అనువంశికంగా పొందుతారని. సో పిల్లలు ఎదిగే క్రమంలో తమ వయస్సు వచ్చేసరికి, అంటే ఆ యొక్క పరిపక్వత చెందినటువంటి వయసు వచ్చేసరికి పిల్లలు సహజ సిద్ధంగా భాషా వికాసం జరుగుతుంది అనేటువంటిది మనకి ఈ యొక్క సార్వత్రిక వ్యాకరణం అనేటువంటిది మనకు తెలియజేశాడనమాట. ఎవరు? నోమ్ చామ్స్కీ అనమాట. చూడండి, బాగా అర్థం చేసుకోండి. నోమ్ చామ్స్కీ ఏం ప్రతిపాదించాడు? ఆయన సార్వత్రిక వ్యాకరణాన్ని ప్రతిపాదించాడు. ఆయన వచ్చేసి దాన్ని ఏం వ్యతిరేకించాడు? సాంప్రదాయ భాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకించి ఆయన సార్వత్రిక వ్యాకరణాన్ని ప్రతిపాదించాడన్నమాట. సార్వత్రిక వ్యాకరణం అంటే ఏంటంటే, మనకు శిశువు పుట్టుకతోనే తన యొక్క భాషా సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు. అది వయసుకు అనుగుణంగా అభివృద్ధి చెంది మిగిలినటువంటి ఏవైతే మనకు సహజ సామర్థ్యాలు ఉన్నాయో, ఈ భాష కూడా సహజ సామర్థ్యం లాగానే మనకు వయసు అంటే ఆ పరిపక్వత వయసు వచ్చేసరికి మనకు సహజ సిద్ధంగా ఈ యొక్క భాషా వికాసం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటిది చెప్పాడనమాట. అర్థమైందే? మనం ఇంతకుముందు ఏం చెప్పాము? బండూరా ప్రకారం వాళ్ళు అనుకరణ ద్వారా పిల్లలు భాష నేర్చుకుంటామన్నారు, స్కిన్నర్ ద్వారా నిబంధన ద్వారా నేర్చుకుంటారన్నారు కదా. కానీ మన నోమ్ చామ్స్కీ ఏం చెప్పాడు? పిల్లలు ఆర్జించుకుంటారు. అంటే పుట్టుకతోనే పిల్లలు భాషను ఆర్జించుకొని పుడతారు, అంటే తన లోపల ఉన్నటువంటి ఆర్జించుకొని జన్మిస్తారు. చూడు, పిల్లలు భాషను ఆర్జించుకొని జన్మిస్తారు అని చెప్పి మనకు నోమ్ చామ్స్కీ తన యొక్క సిద్ధాంతంలో చెప్పారన్నమాట. సో పిల్లలు ఆర్జించుకొని ఎట్లంటే మనకు, సో అది ఎట్లా మనకు అనువంశికత ప్రకారం మనకి మెదడులో ఎడమ మెదడు మస్తిష్కంలో వెనక ఉన్నటువంటి దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్, బోక్రా అనేటువంటి ప్రాంతంలో మనకి భాషోత్పత్తి భాగం ఉంటుంది అనమాట. చూడండి, మనకు మానవ మెదడులో ఉన్నటువంటి మస్తిష్కంలో వెనుక బోక్రా అనేటువంటి ప్రాంతంలో మనకి భాషోత్పత్తి భాగం అనేటువంటిది ఉంటుంది అనమాట. సో ఇందులోనే మనకు భాషకు సంబంధించినటువంటి ఏవైతే మనకు అనువంశికత ద్వారా మనకు పొంది ఉంటామో ఆ యొక్క సంగ్రహించినటువంటి భాషకు సంబంధించిన జ్ఞానం అంతా కూడా అందులో ఉంటుంది అని చెప్పేసి మనకు నోమ్ చామ్స్కీ చెప్పాడనమాట. మనకు సో అదే అన్నమాట. ఆయన ఏం చెప్పాడు? ఈ యొక్క డిఫాల్ట్ ప్రోగ్రామ్ ఏదైతే మనకు బోక్రా ప్రాంతంలో మనకు ఉంటుందన్నాడో, ఈ యొక్క డిఫాల్ట్ ప్రోగ్రామ్ వల్లనే మనకు పిల్లలు 4 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళకు భాషలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఉండేటువంటి వాటిని ఏమైతే మనం ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం వాడాలి, ఏ పదం తర్వాత ఏ పదం వాడాలి, సో ఎందుకోసం వాడాలి అనేటువంటి దాన్ని పిల్లలు వాళ్ళ యొక్క నేటివి, అంటే వాళ్ళు నెగిటివ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, సో ఆ లాంగ్వేజ్ ప్రకారం పిల్లలు అర్థం చేసుకుంటారు అన్నమాట. అదే చెప్పిందన్నమాట. డిఫాల్ట్ ప్రోగ్రామ్ ద్వారా 4 సంవత్సరాలు నిండినటువంటి పిల్లలు భాషలోని నియమ నిబంధనలను అర్థం చేసుకుంటారు అని చెప్పి తను నోమ్ చామ్స్కీ ప్రతిపాదించాడు అనమాట.
సో దీన్ని ఆయన నేటివిస్ట్ దృక్పథం అని చెప్పి అంటారు. ఇదే మనం చెప్పాం కదా, దీన్ని మనకు నేటివిస్ట్ దృక్పథం అని చెప్పి చెప్పారనమాట. సో అసలు ఈ డిఫాల్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి అంటే, మనం చెప్పుకున్నాం కదా, అనువంశికంగా సహజ సిద్ధంగా మనకు వాళ్ళ ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది బ్రెయిన్ లో అని చెప్పారు కదా. ఆ యొక్క ప్రోగ్రామ్ చేయబడినటువంటి ఆ యొక్క డివైస్ పేరు ఏంటంటే ఎల్ఏడి. అర్థమైందా? దాన్ని మనం ఎల్ఏడి అంటాం. ఎల్ఏడి అంటే మనకు లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్. వెరీ 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 ఇంపార్టెంట్, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనమాట. ఈ ఎల్ఏడి అంటే మనకు లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్, చాలా చాలా ఇంపార్టెంట్ మనకు అది. సో ఈ ఎల్ఏడి అనేటువంటిది కేవలం మానవ మెదడులోనే ఉంటుంది. సో అందుకే మనకు ఇతర జంతువులు ఏవైతే ఉంటాయో అవి భాషను నేర్చుకోలేవు. భాషని నేర్చుకోలేవు అనమాట. ఎందుకు? ఈ యొక్క ల్యాడ్ ఆ యొక్క జంతువుల్లో లేకపోవడం వల్ల ఆ జంతువులు అనేటువంటి భాషను నేర్చుకోలేవు. సో ఇది ప్రయోగపూర్వకంగా ఆయన ఎలా నిరూపించాడంటే, తను పిల్లిని మరియు అప్పుడే పుట్టినటువంటి శిశువుని 2 సంవత్సరాల పాటు తనకు ఒకే రకమైనటువంటి అనుభవాలను, రెండిటికి చూడు, పిల్లికి మరియు పుట్టిన శిశువుకి 2 సంవత్సరాల పాటు ఒకే రకమైనటువంటి అనుభవాలను, పరిసరాలను కల్పిస్తే కేవలం శిశువు మాత్రమే మాట్లాడగలిగాడు. అర్థమైందా? పిల్లిని మరియు అప్పుడే పుట్టినటువంటి పిల్లని ఇద్దరిని కూడా 2 సంవత్సరాల పాటు ఒకే రకమైనటువంటి అనుభవాలను, పరిసరాలను కల్పిస్తే కేవలం పిల్లవాడు మాత్రమే మాట్లాడు. సో దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు అంటే, ఆయన చెప్పిన దాన్ని బట్టి, ఆయన థియరీ ప్రకారం, సో పిల్లల్లో పుట్టుకతోనే వాళ్ళకు ఒక డివైస్ ఉంటుంది, అది బ్రెయిన్ లో ఉంటుంది. దాన్ని అతను ల్యాడ్ అని చెప్పి అన్నాడు. ఆ ల్యాడ్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని చెప్పి అన్నాడు అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకు ఈ ల్యాడ్ ఏదైతే ఉందో దాని యొక్క సామర్థ్యాన్ని బట్టి సో వ్యక్తి వివిధ రకాలైనటువంటి భాషల్ని నేర్చుకుంటాడు. సో ల్యాడ్ ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి వ్యక్తి వివిధ రకాలైనటువంటి భాషలని మనకు నేర్చుకుంటాడు అనమాట. అందుకే మనకు శాస్త్రవేత్తల ప్రకారం మనకి 7 సంవత్సరాల వయసుకు ముందులోనే మనకు పిల్లలకి సో ద్వితీయ భాష అంటే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఉర్దూ కానీ, సో కన్నడ కానీ, మలయాళం కానీ, ఏదైనా వేరే భాషను నేర్పించినట్లయితే 7 సంవత్సరాల కంటే ముందు, సో వాళ్ళ యొక్క భాష వికాసం అనేటువంటిది చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే డ్యూయల్ లాంగ్వేజ్ అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది అనమాట. సో ఈ నోమ్ చామ్స్కీ ప్రతిపాదించినటువంటి ఈ సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అనేటువంటి దాన్ని ఆయన సింథాటిక్ స్ట్రక్చర్ అనేటువంటి గ్రంథంలో ఆయన చెప్పాడనమాట. చూడండి, వెరీ ఇంపార్టెంట్, సింథాటిక్ స్ట్రక్చర్ అర్థమైందా? సింథాటిక్ స్ట్రక్చర్ అనేటువంటి గ్రంథంలో ఆయన తెలిపారనమాట. సో ఈ నోమ్ చామ్స్కీ రాసినటువంటి ఇంకొక 2 గ్రంథాలు, మనకు తరచూ అడిగేటువంటి గ్రంథాలు ఏంటంటే లాంగ్వేజ్ అండ్ మైండ్. అర్థమైందా? నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్, ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనమాట. మీకు అర్థమైందా? సో ఈ యొక్క భాషా సిద్ధాంతాన్ని తను సింథాటిక్ స్ట్రక్చర్ అనేటువంటి గ్రంథంలో చెప్పాడు. నెక్స్ట్ ఆయన రాసినటువంటి మరి ఒక 2 గ్రంథాలు ఏమంటే లాంగ్వేజ్ అండ్ మైండ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసి ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనేటువంటిది ఇంకోటి అనమాట. సో ఈ నోమ్ చామ్స్కీ వచ్చేసి ఈ సార్వత్రిక వ్యాకరణాన్నే కాకుండా ఇంకొక 3 సిద్ధాంతాలను ప్రతిపాదించాడు. మొత్తం 4. అందులో మొదటిది వచ్చేసి యూనివర్సల్ గ్రామర్. ఇందాక మనం చేసుకున్నాం. యూనివర్సల్ గ్రామర్ అంటే సార్వత్రిక వ్యాకరణం. దానితో పాటు మనకు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, దీన్నే మనం రూపాంతర వ్యాకరణం అని చెప్పి చెప్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫార్మల్ గ్రామర్, దీన్ని నియత వ్యాకరణం అని చెప్పి చెప్తారు. నెక్స్ట్ వచ్చి జనరేటివ్ గ్రామర్, దీని వచ్చి ఉత్పాదక వ్యాకరణం అని చెప్పి చెప్తారు అనమాట. చూడండి, యూటీఎఫ్జి బాగా గుర్తుపెట్టుకోండి. యూటీఎఫ్జి, యు అంటే యూనివర్సల్ గ్రామర్, టీ అంటే ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, ఎఫ్ అంటే ఫార్మల్ గ్రామర్, నెక్స్ట్ వచ్చి జి అంటే జనరేటివ్ గ్రామర్. సో మీకు అర్థమైందా? సో ఇంకొకసారి మనం క్లారిటీగా ఇంకొకసారి
ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి మనం ఈ థియరీలో గమనించినట్లయితే, సో ఈ నోమ్ చామ్స్కీ అనేటువంటి వ్యక్తి మనకి అమెరికా దేశస్థుడు. ఈయన వచ్చేసి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంటే యూనివర్సిటీలో తను లింగ్విస్టిక్ ప్రొఫెసర్ అన్నమాట. ఈయన వచ్చేసి ఈయననే మనము ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని కూడా చెప్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్. ఈయన ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం ఏంటి అంటే, మనకు నేటివిస్ట్ దృక్పథాన్ని తను ప్రతిపాదించాడు. తను వచ్చేసి సార్వత్రిక వ్యాకరణాన్ని ప్రతిపాదించాడు, సాంప్రదాయ వ్యాకరణాన్ని వ్యతిరేకించాడు. చూడండి, వెరీ వెరీ కన్ఫ్యూజన్ థింగ్ ఇది. సార్వత్రిక వ్యాకరణాన్ని తను ప్రతిపాదించాడు, సాంప్రదాయ అంటే ట్రెడిషనల్ గ్రామర్ అనేటువంటి మెథడ్ని తను వ్యతిరేకించాడు అనమాట. సో ఈ ట్రెడిషనల్ గ్రామర్ అనేటువంటి ఏంటంటే, పిల్లలు భాషని నేర్చుకుంటారు. ఈ సార్వత్రిక గ్రామర్ ప్రకారం అయితే పిల్లలు పుట్టుకతోనే భాషని ఆర్జించుకునేటువంటి శక్తితోనే పుడతారు అనేటువంటిది సార్వత్రిక వ్యాకరణం అనమాట. సో మనకు వచ్చేసి ఎడమ మస్తిష్కంలో బోక్రా అనేటువంటి ప్రాంతంలో భాషకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అయితే మనకు చేయబడి ఉంటుంది. మనకి పిల్లలు అనేటువంటి వాళ్ళు భాషను ఆర్జించుకొని పుడతారని చెప్పి ఎవరు నోమ్ చామ్స్కీ అయితే చెప్పారనమాట. సో ఈ యొక్క డిఫాల్ట్ ప్రోగ్రామ్ వల్లనే పిల్లలు 4 సంవత్సరాలు వచ్చేసరికి భాషలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని వాటిని మాట్లాడతారన్నమాట. సో ఈ యొక్క డిఫాల్ట్ ప్రోగ్రామ్ ని తను ఏం చెప్పాడంటే ఎల్ఏడి అంటే లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని చెప్పి చెప్పాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అర్థమైందే, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేటువంటిది కేవలం మానవుల్లోనే ఉంటుంది, జంతువుల్లో ఉండదు. అది తను ప్రయోగపూర్వకంగా కూడా నిరూపణ చేశాడు. పిల్లిని మరియు అప్పుడే పుట్టినటువంటి శిశువుని తీసుకొని 2 సంవత్సరాలు తనకు ఉన్నటువంటి అనుభవాలను పరిసరాలని కల్పించినప్పటికీ కేవలం పిల్లవాడు మాత్రమే మాట్లాడాడు, కానీ జంతువులు అయితే మాట్లాడలేవని చెప్పి ప్రయోగపూర్వకంగా మనకు చెప్పాడనమాట. ఇంకోటి ఏంటంటే, ల్యాడ్ సామర్థ్యాన్ని బట్టి మనం వివిధ రకాలైనటువంటి భాషల్ని మనము నేర్చుకుంటాం. అందుకే మనకు 7 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి మనకు డ్యూయల్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి మనకు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు మనకు చెప్పినారనమాట. మనకు ఈ యొక్క లాంగ్వేజ్ థియరీ, నోమ్ చామ్స్కీ ప్రతిపాదించినటువంటి లాంగ్వేజ్ థియరీ ఏదైతే ఉందో, తను ఇది సింథాటిక్స్ స్ట్రక్చర్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క థియరీ గురించి ఉంది. ఈ యొక్క సింథాటిక్ స్ట్రక్చరే కాకుండా తను లాంగ్వేజ్ అండ్ మైండ్ అనే గ్రంథాన్ని మరియు ద లాజికల్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ అనేటువంటి గ్రంథాన్ని కూడా మనకు రచించాడు. ఓకే గైస్, మనం ఈ యొక్క వీడియోలో భాషకు సంబంధించినటువంటి భాషా వికాసాన్ని మరియు భాషా వికాస సిద్ధాంతం, మన నోమ్ చామ్స్కీ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని చాలా క్లారిటీగా మనం తెలుసుకున్నామని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, తప్పకుండా కూడా మీ యొక్క ఫ్రెండ్స్కి, మనకు తెలంగాణలో కానీ మనకు ఆంధ్రాలో కానీ ఈ టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంతవరకు ఈ యొక్క వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పీస్ అవుట్.